పల్లి చిక్కి చేసుకుందాము. ఈ కప్పుతోటి 2 కప్పులు పల్లీలు తీసుకున్నాండి. మంచిగా వేంపి పొట్టు తీసి ఇలా పలుకులాగా చేసామండి. స్టవ్ ముట్టిద్దామండి. మందం గిన్నె పెట్టేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఈ కప్పుతోటి కప్పున్నర బెల్లం వేసుకోవాలండి. కొంచెం కరిగేదాకా ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా పాకం వచ్చేదాకా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఒక ప్లేటుకు కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా రాసుకోవాలండి. మనం పల్లి చిక్కి ఇందులో వేసేసుకుంటాం. ఇట్లా మంచిగా పొంగుతుందండి. ఇంకా బాగా కలుపుకోవాలి. పాకం గట్టి పాకం కావాలి కదా, మంచిగా కలుపుకోవాలి బాగా. ఇలా గట్టి పాకం వస్తే మనకు చిక్కి బాగుంటుంది. మనం ఇప్పుడు ఇందులో పల్లీలు పోసుకున్నామండి. ఆలస్యం చేయకుండా బాగా కలుపుతూనే ఉండాలి. నెయ్యి రాసుకున్నాం కదండి, ప్లేటు ఇందులో పోసేసుకోవాలి. మనం కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మంచిగా మనకు చల్లారినాక మంచిగా వస్తూ ఉంటాయి. ఇంకా ముక్కలు ముక్కలుగా తీసుకోవడమే. మంచిగా వచ్చింది పాకం కూడా, మంచి గట్టి పాకం వచ్చిందండి. ఇంకేందండి, నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.